మేము 4వ క్లాస్ 5వ క్లాస్ చదువుతున్నప్పుడు మా నానమ్మ మా ఇంట్లో ఉండేది. మా నానమ్మ, మా అమ్మ, మా మేనత్త, మా అమ్మమ్మ మాటలలో మాకు తెలిసింది మా నాన్న నత్తా విక్టోరియా అనే ఆవిడ్ని మరొక వివాహం చేసుకున్నారు అని చెప్పనేది ఇంట్లో మాట్లాడుకున్న దాన్ని బట్టి పరిస్థితి మాకు అర్థమైంది, చిన్నపిల్లమైనప్పటికి కూడా. అలా మా నాన్నకి మా అమ్మగారు జీవించి ఉండగానే మరొక ఆవిడని ప్రేమించి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి నత్తా విక్టోరియా గారిని వివాహం చేసుకున్న దృష్ట్యా అది కాలం గడుస్తున్న కొద్దీ 1980 దశకాల్లో మేము ఇంకా స్కూల్ 9th ఎప్పుడో 9th ఎప్పుడో ఉన్నప్పుడు మా చెల్లి ఓణీల ఫంక్షన్ అప్పుడు ఇదే సోషల్ క్లబ్లో ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్కి మొట్టమొదటిసారిగా మా తండ్రి గారు మా పిన్ని గారు అయినటువంటి నత్తా విక్టోరియా గారిని ఆ ఫంక్షన్కి తీసుకొచ్చారు. సహజంగా కుటుంబాల్లో ఏ స్థితిలో ఉంటాయో, ఏ మతానికి సంబంధించిన కుటుంబాల్లో అయినా అప్పటి వరకు గుట్టుగా ఆయన పెళ్లి చేసుకున్న విషయాన్ని గుట్టుగా ఉంచి ఆ రోజు ఆయన దీవించడానికి ఆశీర్వదించడానికి ఆమెను తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మకి ఇబ్బంది వచ్చింది. దాని తర్వాత అయిన తర్వాత ఆ శోకాన్ని, ఆ గుండె గాయాన్ని ఆవిడ భరించలేక, అంటే పాత రోజుల్లో గుట్టుగా ఉన్నా సరే పోనీలే 3 సంవత్సరాలు లేని ఊరుకునేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు. ఆ రోజు ఆవిడ గాయపడి 2 రోజుల తర్వాత మా అమ్మ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే మా మేనత్త చూసి గబాలను ఆపితే ఆ తెల్లారి మా నానమ్మ, మా అమ్మమ్మ, మా పెదనాన్న, మా చిన్నాన్న, మా మేనత్తలో కూర్చుని మా నాన్నగారిని పిలిచి గట్టిగా మందలించి ఈ స్థితిలో ఉంటే ఆ రోజు అందరూ మా కుటుంబం అంతా కలిసి మా అమ్మకి చెప్పారు, వద్దు మనకి, ఆడితో మనకొద్దు. మా అమ్మమ్మ అయితే గట్టిగా చెప్పింది, మనం వెళ్ళిపోదాం మనం ఇంటికి. మా చెల్లి పెళ్ళి అయ్యే వరకు కూడా మా తండ్రి గారు పేరుని కృష్ణమూర్తి గారు రోజు పొద్దున్నే ఆఫీస్ మా ఇంట్లోనే కూర్చునేవాళ్ళు, మా ఇంట్లోనే రాజకీయం నడిపేవాళ్ళు. సాయంత్రం నుంచి ఆయన నచ్చిన చోటుకి వెళ్ళేవాళ్ళు, ఆయన 2వ భార్య దగ్గరికి వెళ్ళేవాళ్ళు. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాళ్ళు. మందు అనేది ఎప్పుడు లేదు కాబట్టి బందరంతా కూడా ఆయన జీర గొంతును చూసి మందు తాగుతారనేవాళ్ళు. ఆయన ఏనాడు ఆయనకున్న లోపం వల్ల ఆయన నా తల్లి ఉండగా నత్తా విక్టోరియా గారు అనేటువంటి ఆవిడ్ని 2వ వివాహం చేసుకోవడం తప్పితే, సిగరెట్ కాల్చడం తప్పితే అంతకుమించి నాకు తెలిసి అయితే, నేను పుట్టిన కడుపుని బిడ్డగా దగ్గర నుంచి చూసినాడుగా నాకు తెలిసి ఏ దురలవాట్లు లేవైనా. ఆ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు నన్ను విక్టోరియా గారిని ఇద్దరిని కూర్చోబెట్టి, ఇక నేను రాజకీయాలు చేయడం కష్టం, మన నానిని రాజకీయాల్లోకి దింపుదామని చెప్పి విక్టోరియా గారు, పేరుని కృష్ణమూర్తి గారు నన్ను కూర్చోబెట్టి చెప్పారు. డాక్టర్లు ఆక్సిజన్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఆ రోజు నా తండ్రి నన్ను పిలిచి విక్టోరియా గారిని నా చేతిలో చేసి, దానికి ఎవరూ లేరు, ఏ పిల్లలు లేరు, నువ్వే మొత్తం, నేను వెళ్ళిపోతున్నాను, నాకు అర్థం అవుతుంది, నేను చచ్చిపోతున్నాను, నువ్వే చూసుకొని ఆవిడ చేయిని నా చేతిలో వేసి బాధ్యత నాకు అప్పచెప్పారు. నా కర్మ ఈ విధంగా, నా కర్మ కంటే కూడా దేవుడు నాకు రాసిన కర్మ ఇది. నేను రాజకీయాలు మానుతానంటే కొడుక్కి చెప్పలేక, వద్దురా బాబు ఈ రాజకీయాలు, చాలామంది దిగజారిన మనుషులతో రాజకీయాలు చేసిన పరిస్థితి వస్తున్నాయి, రాజకీయాలు దిగజారుతున్నాయి, హాయిగా అమెరికానో పోయి శుభ్రంగా బతరా బాబు, మా దారిని మేము ప్రశాంతంగా బతుకుతాము అని చెప్పి నచ్చ చెప్పినా కూడా వినకపోవటం వల్ల, సరే కడుపున పుట్టాడు కాబట్టి వదలలేం కాబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుని అతను నేను మానేస్తున్నా, నువ్వు మానేస్తున్నావు కదా, నీకు దిగుతానంటున్నాడు. నేను మానేయటానికి నువ్వు రాజకీయాల్లో దిగాల్సిన అవసరం ఏమన్నా లేదు, నాకు ప్యాషను, నేను ప్రజాసేవ చేసి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను, ఇంజనీరింగ్ తెప్పించాం కదా అని చెప్పాం. ఆయనలా సరే అని వచ్చాం. మరి తండ్రి కడుపున పుట్టిన బిడ్డ కాబట్టి తప్పకుండా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం. గతి లేక కొనసాగటమే.